బ్యాక్ టు న్యూస్. కాసేపట్లో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. family member. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్ల పాటు అలరించిన ఆయన ప్రేమ ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, ప్రతినాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులని అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. ఆహన పెళ్లంట, ప్రతిఘటన, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్నారు కోటా శ్రీనివాసరావు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆయన ఉదయం కన్నుమూశారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే విలన్ గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీస్, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు కోటా శ్రీనివాసరావు. ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి.
ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మా కుటుంబానికి వారికి మద్రాసు నుంచి కూడా బాగా సన్నిహితం. మేము సుమారుగా 35-40 సంవత్సరాలు మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు. అదే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్తులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితులు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. వారి పర్సనాలిటీని మర్చిపోలేము. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం. అటువంటి ఆయన వాళ్ళు లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సినిమాల్లోనే కాదు, బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది. నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను. మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావురా అంటే రేపు వస్తానా అన్న. అంటే చాలా బాగా మాట్లాడాడు. మామూలు జోక్ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మాయి. ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్న, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మ. సరేలే నేను రేపు వస్తున్నా చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి. కోటన్న వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ములు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోంచేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు. తినబాయ్ టైం తక్కువదిరా అని అనేవాడు. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. కోట గారు 4 దశాబ్దాల ఒక ప్రయాణం. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది.